మల్కాజ్గిరి నియోజకవర్గంలో హైడ్రా రావాలంటే నన్ను దాటి రావాలన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. పలు కాలనీల్లో ప్రజలను కలిసిన ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ముందే పెడితే మేము ఎందుకు ఇక్కడ కట్టుకుంటుంటిమి, వీళ్ళు రిజిస్ట్రేషనే ఆపేస్తే మేము ఎందుకు కొనుక్కొని. ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మేము ఎక్కడో ఊర్లల్లో ల్యాండ్ అమ్ముకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇక్కడ పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఇంటి ట్యాక్స్ తీసుకుంటుండ్రు అనే ఉద్దేశంతో నేను ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇది చెర్ల ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మమ్మల్ని నానా నరకయాతన గురి చేస్తుండ్రు. ఇదేం గవర్నమెంట్ అని అంటుంది. గవర్నమెంట్ అంటే ఏ విధంగా ఉండాలా? ఇలా మల్కాజ్గిరిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా రైల్వే బ్రిడ్జిలు కట్టుకోవాలా, రోడ్లు వేయాలా, బ్రిడ్జిలు మనకు ఇదేంటి డ్రైనేజ్ నీళ్ళ కోసం డ్రైన్లు కట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితులను వదిలేసి ఇవాళ అమ్మలకు అందరికీ కూడా ప్రభుత్వం రాకముందు ఏం చెప్పింది? కాంగ్రెస్ ప్రభుత్వం 2500 రూపాయలు నేను ప్రతి మహిళకి ఇస్తాను, పెన్షన్ 4000 చేస్తాను, ఇంకా ఎన్నో 6 గ్యారంటీల పథకాలను ఎన్నో రకాలుగా చెప్పింది. ఒక్కటన్నా ఇక్కడ ఇస్తున్నా వీళ్ళని అడగండి. ఇవి ఫస్ట్ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాక నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తావో చేయాలి. కానీ రిజిస్ట్రేషన్ అవుతుందా, నాకు ఇంటి పర్మిషన్ వస్తుందా, పక్కోడు ఇంటి ట్యాక్స్ కట్టగలుగుతుందా, ఇవి చూసి ఇల్లు కొట్టుకుంటావు. సడన్గా వచ్చి ఇది చెర్లు ఉంది అంటే నీకైనా ఎట్లుంటుంది? మనం అంతగానం చూడగలుగుతామా? మనం అంత డాక్యుమెంటేషన్లు ఇక లాయర్లను పెట్టుకొని తీసుకునే అంత ఓపిక వాళ్ళకి పైసలు వాళ్ళకి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఉంటుందా? సరే ఒకరు కట్టుకుంటారు కదా నేను కట్టుకుంటున్నా అనే ఉద్దేశం, ఓ 10 రూపాయలకు కొనుక్కొని కట్టుకోవాలి. ఇలా జీవితాంతం ఇలా ఇల్లు కూడా కొడితే మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళది.